హాయ్ అండి, ఇవాల్టి వీడియోలో శనగపప్పు పచ్చి కొబ్బరి కర్రీ అన్నంలోకి రోటీలోకి ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక 10 నిమిషాల పాటు శనగపప్పుని నానబెట్టుకొని తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. నెక్స్ట్ మరొక స్టవ్ పైన ఇలా ఒక బాండి పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయ, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఈలోపు మనకి శనగపప్పు ఉడికింది కదా, ఉడికించుకున్న శనగపప్పుని ఒక ఉల్లిపాయ ఇవి మంచిగా ఫ్రై అయ్యేంతలోపు మనం ఉడికించుకున్న శనగపప్పుని ఇలా జల్లిగిన్నెలోకి తీసుకోవాలి. ఇక నీళ్ళన్నీ తీసేసుకొని మనం తాలింపులో ఈ శనగపప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోతుంది, నూనెలో ఫ్రై అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. బాగా చేత్తో మనం నలిపేస్తే మంచిగా ఇలా మెరిగినట్టుగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా అంతేనండి, మనకి పప్పు అయితే నూనెలో మంచిగా ఫ్రై అయిపోయి కర్రీలాగా చక్కగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ మీద కొంచెం కారం వేసుకోవాలి. ఇది ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను అనమాట నేను. కారం అయితే ఇలా వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేస్తే బాగోదు. కారం మనకి కొంచెం తక్కువగానే ఉండాలి. ఇది కేరళ స్టైల్, చాలా బాగుంటుంది అనమాట. కేరళలో మనకి సైడ్ డిష్ లాగా ఇది పెడుతుంటారు, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కారం వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో పచ్చి కొబ్బరి తురుము ఒక అరకప్పు దాకా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేస్తేనే బాగుంటుందండి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు ఈ వాటర్ అంతా దగ్గర పడి కొబ్బరి కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట పప్పులో. తర్వాత ఇందులో ధనియాల పొడి కొంచెం, కొద్దిగా గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన శనగపప్పు కొబ్బరి కూర చాలా చాలా రుచిగా తయారైపోతుందండి. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా